ఆజాద్ కలాం మీడియా ప్రత్యేక విశ్లేషణలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఈ విశ్లేషణ అనేది చాలా ప్రత్యేకమైనది. ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క సోషల్ మీడియా గ్రూప్స్లో వారి పేజెస్లో ఖచ్చితంగా షేర్ చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్, చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మన మగధా న్యూస్ యాంకర్ అమ్మ గారు ఏదైతే కోవా బన్ను మరియు మొహర్రంలో ఏదైతే గుళికలు పెట్టి 15,000 మందిని చంపేయాలని చూశాడో దాని గురించి చాలా మంచి విశ్లేషణ చేశారు వారు. ఎందుకంటే గతంలో కోవా బన్ అంశంలో కూడా ప్రపంచం మొత్తం ఉమ్మూసింది, గాండ్రించి ఉమ్మూసింది. ఏంటిది ఇలా మతోన్మాదం పెంచేస్తున్నారు? ఒక నిరుపేద అమ్ముకోవడానికి వెళ్తే వాడిని కూడా ఆ జిహాద్ ఈ జిహాద్ అంటూ ఇలా చేస్తారా అంటే ఈ సోకాల్డ్ మతోన్మాద ఛానల్స్ అన్ని పాపం మొహం తెల్లబోయాయి. వాళ్లకు జవాబు లేదు, ఇజ్జత్ పాయ. ఏం చేయాలి? మళ్ళీ మన మగధా న్యూస్ యాంకర్ అమ్మ గారు ఇంకొక వీడియో చేశారు, అందులో మళ్ళీ కోవా బంద్ని యాడ్ చేశారు. ఎంత చెప్పినా ఎంత చేసినా ఇదే విషయం, ఇదే విద్వేషం, ఇదే మతోన్మాదం. తెల్లారితే కులాల పంచాయతీ, తెల్లారితే మతాల పంచాయతీ, తెల్లారితే ముస్లింల మీద విషం విద్వేషం విరజిమ్మడమే తప్ప వేరే పని లేదు కొందరికి. ఎందుకంటే భారతదేశంలో ఏదైతే ట్రెండింగ్ కంటెంట్ అనేది ఇదే. ప్రస్తుతం ముస్లింలను, క్రైస్తవులను, దళితులను, సెక్యులర్ హిందువులను తిట్టేస్తే వాడు 10వ తరగతి పాస్ కూడా ఉండడు, వాడు మేజర్ కూడా ఉండడు. వాళ్ళు వీడియోలు చేసి పెట్టేస్తే హిందుత్వం పేర లక్షల్లో కోట్లలో వైరల్. ఇక అదే జీవనాధారం. కానీ వాళ్ళు పుట్టిస్తున్న ద్వేషం, వాళ్ళు చేస్తున్న నాశనం మన దేశాన్ని వాళ్ళు ఎక్కడ గ్రహించరు. ఎందుకంటే వాళ్ళ రక్త ఏదైతే కుటుంబంని వాటన్నిటిని రక్తంతో సంపాదిస్తున్న కూడుతో వాళ్ళు పెంచుకుంటున్నారు, పోషించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు పోషించుకుంటే బ్రతికితే పర్లేదు, కానీ దేశం నాశనం అయిపోతుంది కదా. భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే మన దేశ గొప్పదనమో, మన దేశం ప్రపంచ దేశాల కల్లా గొప్ప ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడు, ఒక దళితుడు వల్ల కాదు. భారతదేశం గొప్ప దేనికంటే భిన్నత్వంలో ఏకత్వం. ఈ దేశ గొప్పదనం. ప్రపంచ దేశాలలో ఎవరెక్కడున్నా ప్రతి కులం మతం వాడు భారతదేశంలో ప్రశాంతంగా కలిసిమెలిసి బతికే దేశం అనే దాన్ని మతోన్మాదంతో ఇది హిందువులదే రాష్ట్ర అని చెప్పి వీళ్ళు ఆడుతున్న ఒక కొత్త విభజించు పాలించు రాజకీయ డ్రామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందువులు వాళ్ళని మేము గౌరవిస్తాం, వాళ్ళ భావాలని, వాళ్ళు వాళ్ళ దేశం అని చెప్పుకున్నా ముస్లిం కూడా అంతే చెప్పుకోవాలి, వాడి దేశం. క్రైస్తవుడు కూడా అంతే చెప్పుకోవాలి, వాడి దేశం. ఇది అందరి దేశం. ఏ ఒక్క కులం మతం వారిది భారతదేశం కాదు అనేది మీరు గ్రహించాలి. ఇక వీడియో విశ్లేషణలోకి వెళ్తే మన యాంకర్ అమ్మ గారు ఎంతో సుందరంగా వారు అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్. వారు ఏ విధంగా అయితే కోవా బంద్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చారో మీకు పూర్తిగా కోవా బంద్ విశ్లేషణ కనుక చేస్తే ఇరుక్కునేది మళ్ళీ మేడం గారే. ఎందుకంటే కోవా బంద్ ఎంత ఫేకో అలానే ఈ మొహర్రం అంశంలో 15,000 మందిని గుళికలు పెట్టి చంపేయాలని చూసిన వాడు ఎక్స్ ముస్లిం. వాడికి ఇస్లాం అంటే ద్వేషం, వాళ్ళకి ముస్లిమ్స్ అంటే ద్వేషం. అందుకోసమే వాడు ఇస్లాంని ఎప్పుడో వీడాడు. వాడు 24 గంటలు హిందుత్వ లేదా ఎవరైతే సనాతన ధర్మం అంటారో అటువంటి వారి గ్రూప్స్లో, అటువంటి వారి డిబేట్స్లో ఉండి వాడు విషం చిమ్మినవాడు. వాడు ఒకవేళ ముస్లిం అయితే, సున్నీ అయితే, షియా అయితే ఆ మొహర్రంలో అన్ని వేల మంది ముస్లింలను చంపాలని చూస్తాడా? చూడడు కదా. ఇదంతా ఒక కుట్ర, ఇదంతా ఒక విద్వేషం. మళ్ళీ యాంకర్ అమ్మ గారు పాపం వారు మళ్ళీ తప్పులో కాలేశారు. వారు వాస్తవాలు తెలుసుకుంటే తెలిసేది. కానీ నేను మీకు వాస్తవాలు చూపిస్తా. కేవలం ఈ మొహర్రం అంశమే కాదు, మీకు నేను 5,000 మారణాయుధాలతో పట్టుబడ్డ ఒక హిందువుని చూపిస్తా. హిందువుల ఇళ్లలో పోయి వెపన్స్, మారణాయుధాలు పంచిపెట్టి ముస్లింలని, క్రైస్తవులను, దళితులను, సెక్యులర్ హిందువులను చంపేయాలి అని చెప్పిన అరెస్ట్ అయిన పింకీ చౌదరిని కూడా చూపిస్తా. ఇటువంటి చాలా విషయాలు చూపిస్తా. కాకపోతే దానికంటే ముందు మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నేను ఒక స్లైడ్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆ స్లైడ్లో చాలా క్లియర్గా మన యాంకర్ అమ్మ గారు కోవా బంద్ అంశం తీసుకొచ్చారు. కాబట్టి కోవా బంద్ మరియు మొహర్రం ఈ రెండింటికి సంబంధించి నిజంగానే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే మాట్లాడామంటే మళ్ళీ ఇరుక్కుంటారు. వాడు ఎక్స్ ముస్లిం, వాడు సనాతన ధర్మం అనే వాళ్ళ డిబేట్స్లో కనీసం ఒక 5-6 ఏళ్ల నుంచి వాడి సోషల్ మీడియా పోస్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇది నేను, మీరు, మనం తెలంగాణ, ఆంధ్ర వాళ్ళం, తెలుగు వాళ్ళం, మనకు అక్కడ హిందీ అనేది స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. కానీ అక్కడ ముంబై వాళ్ళే వీడి కుట్రను ఛేదించారు. వీడంత మతోన్మాది అనేది ఛేదించారు. వీడు ఎందుకు ముస్లింలను 15,000 మందిని చంపాలని చూశాడు? ఆ 15,000 మందిని చంపాలనుకున్నవాడు ఆ 6,000 ఆ మారణాయుధాలు గ్యాదర్ చేసి దళితులు, క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులను చంపడం చూశాడు అనేది కూడా అది నేను కాదండి, అది వివరించింది మన TV9 తెలుగు ఛానలే. అది కూడా మా యాంకర్ అమ్మ గారు
చూపించరు వారి న్యూస్లో. ఎందుకంటే వారికి అది నచ్చదు. కేవలం ముస్లింలకు నెగిటివ్గా ఉండాలి. కేవలం వారు ఆరాధించే మరి ఏ కులమో అది కమ్మ, కాపు, కులం అనే తదితర పంచాయతీలు కూడా మన మగధా న్యూస్ యాంకర్ అమ్మ గారు పెడతారని విన్నాను. నేనైతే ఎప్పుడూ వీరి ఛానల్ చూడను. వీరి ఛానల్ గురించి మాకు పంపిస్తూ ఉంటారు. అన్న ఫ్యాక్ట్ చెక్ చేయండి, ఇది వాస్తవమైన వారు కోవా బంద్ మొహర్రంని కలుపుతున్నారు, అసలు మొహర్రం అతడు ఎవరు, అక్కడ నేషనల్ మీడియా, అక్కడ హిందీ మీడియా ఏమంటుంది అని. అయితే ముఖ్యంగా మొట్టమొదట నేను ఏ విధంగా అయితే చెప్పాను, నేను చాలా ప్రత్యేకంగా స్లైడ్ కూడా చేయడం జరిగింది మేడం గారికి వాస్తవాలు వివరించడానికి. ఎందుకంటే మళ్ళీ ఇరుక్కునేది మేడం గారే. ఇక మనం చూసుకుంటే అసలు ఈ ఎవరైతే తనను తాను ఏదైతే మొహర్రంలో చంపేయడానికి ప్రయత్నం చేశాడో అతడు ఇస్లాం ఎప్పుడో వీడాడు. అతడు ఇస్లాం వీడిన పూర్తి సాక్ష్యాధారాలు ఇక్కడ చూడగలరు. दोस्तों कौन है वो जो 30,000 शिया कम्युनिटी के लोगों को पॉलिटिक्स लेक्चर बात कर उनको मारने की साजिश रचने वाला था? मैंने जो है फिर मैंने छोड़ दिया और अभी इस्लाम में तो बिलीव नहीं करता हूँ। फिर मैंने जो है फिर मैंने छोड़ दिया और अभी इस्लाम में तो बिलीव नहीं करता हूँ। दोस्तों बात करते हैं मेहंदी। इस्लाम ने नमन अन्नाडु कई साल पहले इस बंदे के कांटेक्ट में मेहंदी बताएंगे कि क्या कहा कैसे था और ये क्या हुआ। मेहंदी कौन सा क्या फयाज प्रिंजी ये हमारी कम्युनिटी का बंदा है, कम्युनिटी का बंदा था, पूजा कम्युनिटी से बिलोंग करता था। ये पूना में रहता था और यहाँ पे मुंबई आके कोई ना कोई एक्टिविटीज करता रहता। मुंबई पुणे में एक्टिव था। उसके बाद हुआ ये कि ये यहाँ पे आके कुछ प्रोटेस्ट करने लगा कम्युनिटी की कुछ बातों को लेके, जैसे उसने यूट्यूब पे वीडियोस में कहा है कम्युनिटी की कुछ बातों को लेकर प्रोटेस्ट करने लगा। और वो बातें यानी लोगों के समझ में आई नहीं, क्योंकि जो चीज के खिलाफ प्रोटेस्ट कर रहा था मौलानाओं के खिलाफ, वो लोगों को समझ में आया नहीं, तो किसी ने इसका साथ नहीं दिया। और जब लोगों ने इसका साथ नहीं दिया और इसने काफी लोगों को यहाँ पे प्रोमिनेंट लोगों को ट्राई किया कि उसका साथ दे। अब जब लोगों ने इसका साथ नहीं दिया, इसने उनके खिलाफ भी वीडियोस बनाना शुरू किया। फिर ये कब ईरान पहुंचा नहीं पता, जैसे कि हमने यूट्यूब के वीडियोस में देखा, ये कह रहा है कि मैं ईरान में हूं और ईरान से ये तो एंटी इस्लाम बातें कर रहा है, एंटी इस्लाम को डिक्लेयर किया कि मेरा इस्लाम से कोई लेना देना नहीं है, छोड़ चुका हूं। और वहां पे वीडियोस में इसने जो बातें की है చాలా స్పష్టంగా మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే అతడు ఎప్పుడో ఇస్లాంని వీడాడు, ఎప్పుడో ఇస్లాం మీద విషం చెప్పడం మొదలెట్టేశాడు. ముఖ్యంగా సనాతన ధర్మం అనే వారి డిబేట్స్లో ఎక్కువగా కనిపించేవాడు. నేను సనాతన ధర్మం చేయించిందా, సనాతన ధర్మం వల్ల చేశాడా అనేది కాదు. వీడు సరిగా ముస్లిమే అవ్వలేకపోయాడు, ఇంకా సనాతన ధర్మం హిందూ ఏమవుతాడు? ఇటువంటి మతోన్మాదులు ప్రతి కులం మతంలో ఉన్నారనేది మీరు గ్రహించాలి చాలా స్పష్టంగా. వాడు ఇస్లాంని వీడియా అన్న వాడు ఏ విధమైన అతడితో ఉన్న వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు పుష్టి చేయడం జరిగింది. వాస్తవంగా అతడు ఎక్స్ ముస్లిం అని చెప్పి. అయితే ఇంకొక సంచలన రిపోర్ట్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను. అతగాడు ఎప్పటి నుంచి అయితే ఏదైతే హిందుత్వకి సంబంధించిన పేజీలలో డిబేట్లలో కూర్చుంటున్నాడో అది కూడా మీరు చూడొచ్చు. और ये शख्स उन्हीं लोगों के साथ स्टेज शेयर करता था, मगर मीडिया में इसका जिक्र ना होने की वजह से इसे उजागर किया। मधु किश्वर बता दें पूछताछ के दौरान आरोपी ने कथित तौर पर माना कि नीरज आत्री जुलूस को निशाना बनाना था। पुलिस सूत्रों के मुताबिक फयाज प्रेमजी ने कबूल किया कि उसने बड़े पैमाने पर नुकसान पहुंचाने की योजना बनाई थी। మీరు చూసారు ఎవరైతే ఆ యూట్యూబ్లో అతడు డిబేట్స్లో కూర్చున్నాడో మధు కిశ్వర్, నేత్రాజీ, వీళ్ళంతా కూడా సనాతన ధర్మం హిందుత్వం అని చెప్పేవాళ్ళు. అతన్ని కూర్చోబెట్టి తీసుకొచ్చి ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. అదేంటంటే ముస్లింల గురించి విషయం చెప్పడం, దళితుల గురించి దళితుడై విషయం చెప్పడం, ముస్లిం ఎక్స్ ముస్లింగా మారడం, ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక పచ్చి వ్యాపారం నడిపిస్తున్నారు. అది కూడా అటువంటి వీడియోలను రెచ్చగొట్టి హాఫ్ కట్ చేసి మన జెన్జీ యువతను ఇస్లాం మీద, ముస్లింల మీద, అరే ఉర్దూ మాట్లాడితే కూడా పాకిస్తాన్ టెర్రరిజం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను తెలుగులో మాట్లాడినా కూడా నువ్వు ఒకవేళ ఆ తురుకోడికి పుడితే నువ్వు తెలుగు మాట్లాడడం మానేయాలని, నువ్వు హిందీ మాట్లాడాలన్నారు. ఇంత మతోన్మాదం నేటి యువతలో పెంచి పోషిస్తున్నారు. కాబట్టి ఆజాద్ కలాం మీడియా లాంటి ఛానల్ ద్వారా మేము మీ అందరి ముందు ఫ్యాక్ట్స్ అనేవి తీసుకొస్తున్నాము. ఇప్పుడు మీరు చాలా స్పష్టంగా చూశారు ఎంత క్లియర్గా ఇతగాడు ఎక్స్ ముస్లిం, సనాతన ధర్మం హిందుత్వ ధర్మం అనే వాళ్ళతో ఇతడు ఫాలో అయ్యేవాడు అనేది నేను మీకు నిరూపించాను, చూపించాను. ఇక మనం వాస్తవాల్లోకి వెళ్తే మన మగధా న్యూస్ మేడం గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. ఇక మన మగధా న్యూస్ మేడం గారు చేసిన వీడియోలోకి వెళ్దాం. వారు మాట్లాడిన భాష, భావోద్వేగం, వారి బాధ అనేది నాకు కూడా చాలా అర్థమైంది. అయితే మగధా న్యూస్ యాంకర్ అమ్మ గారి వీడియో ఒకసారి చూద్దాం. తేజస్వి మీడియా ఏమండి, ఈవిడ గారు ఏదైతే తేజస్వి మీడియా అని చెప్తున్నారో ఆ మీడియా యాంకర్ ఏ విధంగా అయితే మహిళలను వేధించిన కేసుల్లో ఉన్నాడో అవి వాళ్ళు ప్రజల్లో పెట్టారు అంతే తప్ప ఇంకా
ప్రపంచం మొత్తం నుంచి ఉమ్మూసింది, గాండ్రించి ఈ విధంగా ఒక కోవా బంద్ నమ్ముకునే వాడి మీద జిహాద్ అపవాద అని చెప్పి వేయడానికి మీకు సిగ్గు శరం లేదా అని. అసలు ఏమి ప్రూవ్ కూడా కాలేదు. ఈ కోవా బంద్ వలి మీద ఏ విధంగా అయితే దాడి చేశారో అప్పుడు పాపం మన నాగబాబు గారు అతడికి సహకరిస్తే ఆయన మీద విషయం చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు సహకరిస్తే వాళ్ళ మీద విషయం చెప్పారు. వీళ్లకు కావాల్సింది ఏమిటంటే కేవలం ముస్లింలే దొంగలు, ఉన్మాదులు, తీవ్రవాదులు, మతోన్మాదులు అని చూపించాలి తప్ప ఏదైతే హిందుత్వం పేర ముసుగులో జేఎస్ఆర్ అన్న, గోరక్ష అన్న ఏది విధంగా అయితే దాడులు చేసి హింసిస్తున్నారో, ముస్లింలను మరక, తురక, దళితులు, క్రైస్తవులను ఎడారి మతాలు అంటున్నారో వాళ్ళ గురించి మగదాని ఎప్పుడు మాట్లాడది. ఎందుకంటే ఈవిడ గారికి కుదరదు కదా. ఈవిడ గారి రేటింగ్స్, వ్యూవర్షిప్స్ ఏదైతే డాలర్స్ ఉన్నాయో అన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించిన ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, సెక్యులర్ హిందువులు అని చెప్పి దాడి చేస్తేనే కదా మీరు బతికేది. అయితే వీరు చెప్పిన తేజస్వి మీడియా గురించి కూడా నేను వివరించాను. ఇక నెక్స్ట్ పార్ట్ చూడండి. అమాయకుడు, అతనికి ఏమీ తెలియదే అనుకుందాం. కానీ ఆ అమాయకుడిని అమాయకుడిగా చూపించడానికి ఇదే రాజకీయ పార్టీలు, ఇదే సంఘాలు ఇంకా చెప్పాలంటే ఇంకొన్ని రాజకీయ పార్టీలు కోవబంద్ తయారు చేయించుకొని కోవబంద్ తిని ఏం చెబుదాం అనుకున్నారు. నిజానికి నాకు అర్థం కాదు. ఈనాటికి కూడా ఏం చెబుదాం అనుకున్నారు సమాజానికి. ఈ రోజు ఇదే ఎన్నికల మందు పెట్టి క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వడానికి తెగబడిన వాళ్ళ గురించి మరి మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎవరు ఎందుకు మాట్లాడరు? సరే అక్కడ అమాయకుడే అనుకుందాం. కోవబంద్ విషయంలో అప్పుడు పేరు ఉంటే అక్కడ అమాయకుడే అనుకుందాం. మరి ఇక్కడ ముంబైలో 40,000 మందిని చంపడానికి ఎన్నికల మందు తెచ్చిన వాడు ఒక అమాయకుడేనా? మరి ఎందుకు మాట్లాడరు ఇతర విషయంలో? ఇంత నేను మాట్లాడతా మేడం. పోలీసులు, నిఘా వ్యవస్థ భారతదేశం ఛేదించాయి. ఇది మన ప్రైడ్, ఇది మన గొప్పతనం. అదే అమెరికాలోనో లేదా ఇంకో దేశంలో ఇలాంటి ఉంటే మొత్తం మీడియా వ్యవస్థలన్నీ కూడా దీని గురించి మాట్లాడుతున్నాయి. చూడండి, బేసిక్గా ఈవిడ గారు మీకు చెప్పిన అబద్ధం ఏమిటంటే ఆ వ్యక్తిని ఎవరైతే పట్టుకున్నారో ముగ్గురు ముస్లిం మహిళలు ఏదైతే మెడికల్ వాలంటీర్స్గా మొహర్రంలో క్యాంప్స్ ఉంటాయి, మెడికల్ క్యాంప్స్, వాళ్ళు పట్టుకున్నారు. మన నిఘా సంస్థలు, త్రివిధ దళాలు సాల్యూట్ చేస్తాం మా త్రివిధ దళాలకి, మా దేశ ఏదైతే సోల్జర్స్ ఉన్నారో వారికి. మీలాంటి మీడియాకి కాదు. అవసరానికి మీరేమో కొన్ని దాచడం, అవసరానికి విషం విద్వేషం రిజమడం, మీకు మా భారతదేశ సోల్జర్స్కు మా త్రివిధ దళాల గురించి మీరు గొప్పలు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం ఏదైతే మళ్ళీ కోవా బంద్ తీసుకొచ్చి దాన్ని మొహర్రంతో జోడించారో మేడం మీరే అవహేళన అవుతారు, మీరే గేలి అవుతారు, మీరే ప్రజల ముందు మళ్ళీ మీరు విషం విరజిమ్ముతున్నారు కోవా బంద్ సాకుగా అని తెలుస్తుంది. ఏ మేడం, వాడు ఎక్స్ ముస్లిం అనేది మీకు తెలియదు, మీకు రాదు, మీకు తెలిసినా మీరు చూపించరు. వాడు 24 గంటలు సనాతన ధర్మం అనే వారి డిబేట్స్లో కూర్చున్నాడు, అది మీరు చూపించరు. వాడు ఇస్లాం మతాన్ని ఎప్పుడో వీడాడు, మీరు అది చూపించరు. ఇలాంటి చాలా ఉంటాయి మేడం. మీరు ముసుగులో ధరించి మీరు భారతదేశంకి మీరే ఏదో గుత్తేదారు, మీరే దేశభక్తి సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తామంటే అవి చెల్లదు మేడం, ఆ రోజులు పోయాయి. అయితే మీకు మేడం చూపించని ఇంకొక గొప్ప విషయం చూపిస్తా. ఏదైతే మేడం గారు మీకు చూపించని రహస్యం కూడా చూపిస్తాను. మేడం గారు ఏదైతే దాచుతూ వస్తారో మీ నుంచి, ఇదే TV9 ఛానల్ 5,000 వెపన్స్, మారణాయుధాలు సేకరించాడు ఒక హిందువు. అది చెప్పారా? అది చూపించారా? చూపించారు, దాచేస్తారు. నేను చూపిస్తా. TV9 చూపించింది, ఇదే మన మీడియా. మహారాష్ట్రలో ఇప్పుడు బిగ్ న్యూస్. పోలీసులు సైతం అవాంఛనీయంగా చేసిన బ్రేక్ న్యూస్. అదేంటో ముందు ఈ విషయం చూసాక మాట్లాడతాం. చూసారా? ఇవన్నీ వెపన్స్. ఒక్కటి కాదు, రెండు కాదు, 5,000 వెపన్స్. ఎవరిని చంపడానికి? సెక్యులర్ హిందువులనా, ముస్లింలనా, క్రైస్తవులనా, దళితులనా, లేదా మీ మాటలు ఫేక్ అని ఫ్యాక్ట్ చెక్ చేసి వివరించే ఆజాద్ కలాం మీడియా లాంటి వాళ్ళనా? మహారాష్ట్ర నాందేడ్లో బయటపడ్డ ఆయుధ నిల్వలు 10 కాదు, 20 కాదు, సుమారు 4,796 పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకులు, పదునైన కత్తులు, గొడవలు, నేలతో పాటు ఇంకెన్నో మారణాయుధాలు తెచ్చారు. పక్క సమాచారంతో సోదాలు చేసిన నాందేడ్ పోలీసులు ఈ ఆయుధ నిల్వ చూసి షాక్ అయ్యారు. వీటి విలువ సుమారు 44 లక్షలు ఉంటుందని ఒక అంచనా. ఎన్ని వెపన్స్ ని దాచిన 50 ఏళ్ల జశ్వంత్ సింగ్ ని పోలీసులు చేస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఈ ఆయుధాలు వచ్చాయి? విన్నారు కదా, ఇతడి పేరు జశ్వంత్ సింగ్. ఏ మేడం, మొహర్రంలో ఒక ముస్లిం అనుకొని ఎక్స్ ముస్లిం ని మీరు నాలిక ఖర్చుకొని చూపించారు. మరి జశ్వంత్ సింగ్ ఇదే 2026 జూన్ లో పట్టుబడ్డాడు మహారాష్ట్ర నాందేడ్ లో. చూపించారా మగధా న్యూస్ మేడం?
చూపించే ధైర్యం సాహసం మీరు చేయగలరా? మీరు చూపించరు. ఎందుకంటే మీకు బూతులు అవన్నీ తిడతారు, మీరు వాస్తవాలు చూపించారని. ఇక ఇదే అయిపోయింది కదా, 5,000 మారణ ఆయుధాలు, గన్నులు, ఇవన్నీ మీరు చూశారు కదా. ఇంకొకటి చూపిస్తాను. పింకీ చౌదరి, ఇతడు 24 గంటలు ముస్లింల మీద విషం విద్వేషం విరజిమ్మడమే. ఇతగాడు వెపన్స్ పంచిబెడుతూ పట్టుబడ్డాడు. ఏమని? 24 గంటలు ఇస్లాం మీద, ముస్లింలు, క్రైస్తవులు, దళితుల మీద విషం విరజిమ్మే ఈయన వెపన్స్ పంచిబెడుతూ పట్టుబడ్డాడు. ఏ విధంగా వెపన్స్ పంచిపెట్టారు వీళ్ళు, అది కూడా చూడొచ్చు మీరు. ఏ విధంగా ఇంటింటికి వెళ్ళి ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇస్లాంను, ముస్లింలను నాశనం చేయాలని వెపన్స్ పంచిపెట్టి వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు. ఇది ఎప్పుడైనా చూపించారా మేడం? ఇది ఏ రకమైన మతోన్మాదం మేడం? ఇది ఏ రకమైన మీరు చూపించని హిందుత్వ ముసుగులో మన భారతదేశాన్ని మళ్ళీ విభజించు పాలించు అని ఒక కులం మతం ఆధారంగా చేస్తున్న కుట్ర మేడం. మీరు చాలా గొప్పగా హిందూ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు, అందులో ఎవరికి ఇబ్బంది లేదు. మీరు చెప్పుకోవడానికి ఏముంది? క్రైస్తవులు చెప్పుకుంటారు, ముస్లింలు చెప్పుకుంటారు, జైనులు, సిక్కులు ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ ఇటువంటి హిందుత్వ ముసుగులో సాగుతున్న చూపిస్తారా మీరు? ఏంటి ఏంటి ఇది? హిందూ రక్షాదళ అని చెప్పుకునే 10 మంది ఇదంతా చెత్త. భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఉంది, మీరు చెప్పిన గొప్ప విచారణ సంస్థలు ఉన్నాయి, వీళ్ళని పట్టుకునేది వాళ్లే. మరి చూపించారా మేడం? 10 మంది హిందూ రక్షా దళ్ అని చెప్పేవాళ్ళు, అదే మేము రేపటి రోజు ముస్లిం రక్షా దళ్ అంటే పొద్దున్నే మీలాంటి వాళ్ళ నెగిటివ్ రిపోర్టింగ్స్ కి వాళ్ళందరూ జైల్లో ఉంటారు, ఆ సంస్థ బ్యాన్ అయి ఉంటుంది. కానీ ఏదైతే హిందుత్వ పేరు చెప్పుకొని ఆ రక్షా దళ్, ఈ రక్షా దళ్ అని చెప్పేవాళ్ళు కుప్పలు తెప్పలుగా ఏదైతే మష్రూమ్స్ గా వానల్లో పుట్టే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు. వీటి మీద ఎప్పుడైనా మాట్లాడారా మేడం? మాట్లాడారు. ఎందుకంటే మీకు వివర్స్ రావు కదా. మగధా న్యూస్ యాంకర్ అమ్మ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాడు తప్పైపోతాడు కదా యాంకర్ అమ్మ గారు. ఇప్పటికీ కూడా నేను ఇంత వాస్తవాలు వివరించిన తర్వాత కూడా కామెంట్స్ కింద ఏదైతే ఫేక్ పెయిడ్ లాక్డ్ ప్రొఫైల్స్ తో మరీ విద్వేషం విరజిమ్ముతారు. ఆ కులం మతం విద్వేషం తప్ప వాడు ఎక్స్ ముస్లిం అనేది ఒక్కడు స్వీకరించడు. వాడు సనాతన ధర్మం అంటూ హిందుత్వ డిబేట్స్ లో కూర్చున్నాడు అనేది షేర్ చేయడు. ఆ మొహర్రంలో 15,000 మందిని చంపాలనుకున్నవాడు, వాడిని పట్టుకునేది 3 ముస్లిం మహిళలు అనేది చెప్పరు. వాడు ఎంత విధంగా అయితే ఇస్లాంని 5-6 ఏళ్ల క్రితమే వదిలేశాడనేది చెప్పరు ఈ మీడియా వాళ్ళు. ఎందుకంటే కేవలం ముస్లింలనే బూచిగా చూపాలి, ముస్లింలనే నెగిటివ్ గా చూపాలి. అందుకోసమే నేను జూమ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి భారతదేశ పౌరులకి నేను చెప్తున్నాను, దయచేసి ఇటువంటి నెగిటివ్ రిపోర్టింగ్స్ పై, ఇటువంటి ఏదైతే వాళ్ళు చేస్తున్న మతోన్మాదంపై మీరు ఫ్యాక్ట్ చెక్ అనేది వివరించకపోతే ఈ వీడియోలోని కనీసం లైక్ షేర్ చేయకుండా ఆజాద్ కలాం మీడియా లాంటి ఫ్యాక్ట్ చెక్ ఛానల్స్ ను ప్రమోట్ చేయకపోతే రేపటి రోజు మీ నేడను చూస్తే అసహ్యించుకునే విధంగా ఉర్దూ మాట్లాడితే కూడా అదొక తీవ్రవాదం, ఉగ్రవాదం, మతోన్మాదం, టెర్రరిస్ట్ల భాష అని చెప్పి ఏదైతే వైరల్ చేస్తున్నారో అలానే మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తారు. కావున దయచేసి ఆజాద్ కలాం మీడియా మీ ముందు వేడుకుంటుంది, ఇటువంటి ఫ్యాక్ట్ చెక్స్ అనేవి ప్రజల్లో తీసుకెళ్ళండి, వాస్తవాలు వివరించండి. ఏదైతే దూద్ కా దూద్ పానీ కా పానీ అని అంటామో ఇటువంటి వాళ్ళకు మనం జవాబు చెప్పకపోతే రేపటి రోజు భారతదేశం నాశనం అయిపోతుంది అనేది గ్రహించాలని మీ అందరినీ కోరుతూ ఆజాద్ కలాం మీడియా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.